వెల్కమ్ టు మై ఛానల్ నూరా కిచెన్. మటన్ బిర్యానీ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా తయారైపోతుంది ఈ మటన్ బిర్యానీ. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మటన్ బిర్యానీ తయారీ విధానం చూద్దాం. ఈసారి తీసుకొని అల్లం ముక్కలు, తెల్లగడ్డపాయలు, కస్తూరి మేతి, సోపు, పెనం పెట్టుకొని పెట్టి ఆయిల్ వేయాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక సన్నగా తరిగిన ఎర్రగడ్డలు వేసుకోవాలి. ఎర్రగడ్డలు వేగాలి. ఇలా ఎంచుకొని గసగసాలు వేసి మెత్తగా నీళ్ళు కొన్ని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అనాస పువ్వు, చెక్క, లవంగా వేసి ఇలా వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసి వేగాలి, ఎంచుకోవాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టి ఎంచుకోవాలి. బిర్యానీ ఆకు వేసి ఎంచుకోవాలి. ఇలా వేగాలి. చూడండి, ఇలా బాగా కలర్ చేంజ్ అయ్యేలా వేగినాక మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసి మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చి వాసన వేటిగా బాగా వేయించుకోవాలి. ఇలా వేగాలి. చక్కగా వేగుతుంది. ఇలా వేయించుకోవాలి. చూడండి, చక్కగా వేగిపోయింది. ఇలా వేగినాక సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. ఇలా వేయించుకోవాలి. బాగా వేగాలి. టమోటాలు మీడియం సైజుగా కట్ చేసుకున్న ముక్కలు వేసి వేయించుకోవాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. చూడండి, ఇలా కలిపుతూ వేయించుకోవాలి. ఇలా ఉండే టమోటాలు బాగా ఫ్రై కావాలి. మటన్ ముక్కలు ఉడికించినవి కుక్కర్లో 10 విజిల్లు ఉడికించుకొని ఇలా మటన్ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. టమోటాలు సాఫ్ట్గా వేగిపోవాలి. చూడండి, ఇలా టమోటాలు బాగా ఫ్రై కావాలి. చక్కగా వేగిపోయింది. ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. బాగా వేయించుకోవాలి. కారపొడి 1 టేబుల్ స్పూన్ వేసి వేయించుకోవాలి. బాగా ఫ్రై కావాలి. చూడండి, ఇలా వేగాలి. వేసుకోవాలి. ముక్కలకు సరిపడా ఉప్పు కూడా వేసి వేయించుకొని ఇప్పుడు రైస్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఈ ఎసురు బాగా ఉడకాలి. చూడండి, ఇలా ఉడికిన తర్వాత బియ్యము శుభ్రంగా కడిగి పెట్టుకొని ఎసురులా బాగా ఉడికేటప్పుడు బియ్యం వేసుకోవాలి. చూడండి, చక్కగా ఉడికాయి. ఇలా కలిపుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చూడండి, ఆవటిల్లాలి. ఇలా కలిపుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇండియా, దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా బాగా ఉడికించుకోవాలి. మంట లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చూడండి, చక్కగా ఎసురంతా ఇమిరిపోయింది. వేడిగా ఉంది రైసు, అందుకే క్లారిటీ రావడం లేదు. చూడండి,
చక్కగా రెడీ అయింది. 5 నిమిషాలు అవటిల్లాలి. నెయ్యి వేసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకుని 5 నిమిషాలు అవటిస్తే బిర్యానీ రెడీ అయిపోతుంది. ఇలానే నెయ్యి అప్లై చేయాలి ఈ బిర్యానీకి. చూడండి, ఇలా నెయ్యి వేసుకోవాలి. 5 నిమిషాలు అవటిల్లాలి. చూడండి, మూత వేసుకొని 5 నిమిషాల తర్వాత చూడండి చక్కగా రెడీ అయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మటన్ బిర్యానీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. చక్కగా రెడీ అయిపోయింది. చూడండి, మంచి స్మెల్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.